అలాగే వేదిక ముందున్న ఉద్యమ నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా బీసీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ, నిజానికి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నిజానికి కూడా ఇవాళ ఎంత బాధాకరమైన విషయం అంటే భారతదేశంలో చెట్లకు, పుట్టలకు, అడవి జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి, కానీ మన బీసీలమైన మనుషులకు మాత్రం లెక్కలు లేవు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా వివక్ష, ఇది స్వాతంత్రం సాధించుకున్న దగ్గర నుంచి కూడా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఈ వివక్ష ఎంతగా కొనసాగుతుందంటే కనీసం మన లెక్కలు మనకు కూడా చెప్పే పరిస్థితి లేని విధంగా ఒక వివక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్యాయం జరుగుతుంది, కానీ గొంతెత్తి ప్రశ్నిద్దామంటే ప్రశ్నించేటోడిని ఫస్ట్ తొక్కేస్తున్నారు. ఆ తొక్కేటోడు కూడా ఎవడంటే మనోనితోటే మనల్ని తొక్కించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ కుట్రను కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ చూసినట్టయితే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఎంత ఇవాళ దారుణమైన విషయం అంటే కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా ప్రశ్నించలేని గొంతు మూగబోతున్నాయి. మనల్ని ఎట్లా మార్చారంటే అసలు ఇక సైలెన్స్, ఏం మాట్లాడొద్దు, మేము ఏం చేసినా కూడా వినకుండా ఉండాలని చెప్పి విధంగా తయారు చేసిర్రు మనల్ని. ముఖ్యంగా ఇవాళ మనం ఒకటి గుర్తించాలి, ఇవాళ మన ప్రధానమంత్రి గారు బీసీ అని చెప్పుకుంటున్నాడు. నిజంగా బీసీ అయితే కులగణన ప్రస్తావన ఎందుకు పెట్టట్లేదు? మార్పు చేయబడ్డ బీసీ ప్రధానమంత్రి గారు ఒకప్పుడు ఓసీ కులంలో ఉన్నారు. ఆ ఓసీ కులం నుంచి వచ్చిన బీసీగా మార్పు చేయబడ్డ వ్యక్తికి బీసీ కులాలపైన ఏం ప్రేమ ఉంటుంది? ఎందుకు ప్రేమ ఉంటుంది? అందుకే ఈ బీసీ కులాల లెక్కలు ముందుకు రావు. నిజంగా కూడా అంటే నేను దాదాపుగా యూనివర్సిటీకి వచ్చి 1998, దాదాపుగా 28 సంవత్సరాలు అవుతుంది. డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా. ఎక్కడైతే నిజంగా ప్రశ్నించేవాడు ముందుకు వస్తే ఫస్ట్ వాడే టార్గెట్ అవుతుండు. ప్రశ్నించే గొంతుకులు ముందుకు వస్తే వాళ్ళే టార్గెట్ అవుతారు. వాళ్ళని నలిపేస్తే ఇక వాళ్ళకి అడ్డే లేదన్నట్టుగా అవసరమైతే హత్యలు చేస్తారు, అవసరమైతే అవమానపరుస్తారు, అవసరమైతే సంఘ బహిష్కరణ కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి. మనకు పెట్టిన పేరు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్. సైకలాజికల్గా మన బ్రెయిన్ ఎట్లా చేశారంటే చేతగాని మనుషులుగా తయారు చేసే పరిస్థితి ఉన్నది. అసలు బీసీలు అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, బీసీలు అంటే బ్రేవ్ క్యాస్ట్. కానీ మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే మనుషులు ఉన్నాం కానీ మన మనుషుల లెక్క తయారయ్యే పరిస్థితిని దాపురించింది. ఈ వ్యవస్థలో అత్యంత భయంకరమైన వివక్ష ఎదుర్కొంది ఎవరంటే బీసీలే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఉస్మానియా వేదికగా అనేక ఉద్యమాలు చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. మాకంటే వెనకొచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తి గురించి కాదు, అంటే వాళ్ళకున్న డబ్బు, ధనం అన్నిటి ముందు మాలాంటి ఉద్యమకారులను ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందుకు పోలేని పరిస్థితి బీసీలం కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చేయబోయే పోరాటాలు ఢిల్లీ వేదికగా మార్చండి, ఢిల్లీ కేంద్రంగా మార్చండి. ఎందుకంటే నిజంగా కూడా దేశంలో ఎక్కడ లేని చైతన్యం తెలంగాణ గడ్డకుంది. ఆ బీసీ చైతన్యాన్ని ఇక్కడి నుంచే మనం యుద్ధ నినాదాన్ని, యుద్ధ సైరన్ని మోగిద్దాం. తెలంగాణ అంటే బీసీల ఉద్యమానికి అడ్డా. ఇవాళ బీసీ జన్జెడ్ ఎట్లా ముందుకొచ్చి పోరాటం చేస్తుందో అదేవిధంగా మన యువతను కూడా అందరినీ కూడా చైతన్యపరచాలి. యూనివర్సిటీలు తిరుగుదాం, అక్కడ యూనివర్సిటీలను అంటే ప్రభుత్వ కాలేజీలను, డిగ్రీ కాలేజీలు అన్నింటిని కూడా చైతన్యం చేద్దాం. మీరు ఒక యాత్రలాగా పెట్టండి, మీరు ఒక బస్సు యాత్ర పెడతారా, ఇంకేదైనా యాత్ర పెడతారా పెట్టండి, మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తాం. మన వాళ్ళని మనం చైతన్యం చేసి ముందుకు తీసుకుపోయినట్టయితే ఖచ్చితంగా కూడా దేశవ్యాప్త ఉద్యమంగా మారినప్పుడే మన హక్కులు మనకు దక్కుతాయి, మన అవకాశాలు మనకు వస్తాయి. కాబట్టి ఆ దిశగా మీరు చేయబోయే పోరాటానికి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మీరు కార్యక్రమం తీసుకుంటారని ఇంతకుముందే చెప్పారు. ఆ కార్యక్రమం తీసుకోండి. ఆ కార్యక్రమానికి మనందరం కూడా కలిసికట్టుగా యుద్ధక్షేత్రంలో నిలబడి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ.